ఈరోజు నేను క్యాలీఫ్లవర్ గ్రేవీ ఎలా చేయాలో చేయించబోతున్నా. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ అంతా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వాటర్లో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్న టైంలో ఈ క్యాలీఫ్లవర్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత గ్రేవీ కోసం పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత క్యాలీఫ్లవర్ని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని టొమాటోస్ మెత్తపడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడ ఉప్పు, కారం, పసుపు, కొరియాండర్ పౌడర్ కూడా వేసుకొని అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మిక్చర్ అంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం క్యాలీఫ్లవర్ని మనం హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఈ గ్రేవీలోని క్యాలీఫ్లవర్ అంతా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. అంతా కలుపుకొని ఒక 5 to 7 మినిట్స్ పాటు ఇంకాస్త బాయిల్ అవ్వనివ్వాలి ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అంతా కూడా. ఈ పీసెస్ అన్నీ కూడా మెత్తపడి వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాలీఫ్లవర్ గ్రేవీ రెడీ.